విజయోస్తు విజయోస్తు శతవత్సరాంతం దిగ్విజయమంటుంది స్వర్ణ పతాకం క్షమయేవ జయతే సద్గుణోపేతం చంద్రన్న కీర్తికి శుభమస్తు నిత్యం. విజయోస్తు విజయోస్తు శతవత్సరాంతం దిగ్విజయమంటుంది స్వర్ణ పతాకం. ఎగిరింది ఎగిరింది మన పసుపు జెండా కష్టాల కన్నీళ్లు తరిచేరకుండా నిలిచింది నిలిచింది ఈ తెలుగు జెండా నవ్యాంధ్ర నిర్మాత చంద్రన్న అండ రైతు కుల బాంధవుడు శ్రామికుల సేవకుడు చంద్రన్న నాయకుడు వచ్చాడు అడుగో శ్రీజనుల రక్షకుడు స్వర్ణాంధ్ర సాధకుడు చంద్రన్న నాయకుడు వచ్చాడు అడుగో. సుజనం సుఫలం మన తెలుగు దేశం సుజనం సుఫలం మన తెలుగు దేశం. విజయోస్తు విజయోస్తు శతవత్సరాంతం దిగ్విజయమంటుంది స్వర్ణ పతాకం క్షమయేవ జయతే సద్గుణోపేతం చంద్రన్న కీర్తికి శుభమస్తు నిత్యం. శ్రీకాకుళం నుండి చిత్తూరు దాకా సిరులెన్నో సృష్టించి భవిత చూపాడు 13 జిల్లాల ప్రగతి రథసారథి. ఎవరికైతే మొట్టమొదటి ఓటు వచ్చిందో వారితో కాసేపు చెక్ చేయడం జరిగింది. యువత మొత్తం కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు వైపు తెలుగుదేశం వైపే ఉన్నారు. ఎందుకంటే మా యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు యువగలంలో జరిగిన అనేక సందర్భాలని ఆయన మనసులో చాలా ఘాటుగా ఇబ్బందికరంగా మారింది. చాలా మంది కష్టపడి చదివిపించుకున్న పిల్లలకి ఉద్యోగాలు లేదని వారి సమస్యలు చెప్పినప్పుడు ఆయన మనసు చలించి 3,000 రూపాయలు ప్రతి నెల లేదు 20 లక్షల మందికి ఉద్యోగం కల్పించడమే ఏకైక లక్ష్యంగా మా మేనిఫెస్టోలో కూడా పొందుపరచడం జరిగింది. ఇవాళ ఇక్కడికి విచ్చేసిన తొలి ఓటున్న విద్యార్థులు కూడా వాళ్ళు అడిగేది ఒక్కటే, మాకు చదువులు అయిపోయిన తక్షణం ఉద్యోగాలు లేక మహానగరాలకి ఇటు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వెళ్ళి పిల్లలకి పేరెంట్స్కి డిస్టెన్స్ పెరిగిపోతుంది, మాకు ఎటువంటి సౌకర్యాలు లేదు. చిత్తూరులో కూడా ఉద్యోగ వృత్తి సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు, ఇండస్ట్రీస్ కావాలని కోరడం జరిగింది. ఖచ్చితంగా మా అధినాయకుడు 2014 నుండి 19 వరకు అయితే ఎలా కష్టపడి కియా కంపెనీ కావచ్చు అనేక కంపెనీలు తెచ్చి ఉద్యోగం కల్పించిన ఘన చరిత్ర తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అలాగే రానున్న రోజుల్లో మా నారా లోకేష్ గారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో మంచి మంత్రిగా ఈ రాష్ట్రానికి అనేక ఉద్యోగాలు అనేక కంపెనీలు తెచ్చి వారిని స్ఫూర్తిగా తీసుకొని చిత్తూరు నగరానికి కూడా వాటిని తెచ్చే బాధ్యత నాపై ఉంచారు. నన్ను కూడా అఖండ మెజారిటీతో ఈ చిత్తూరు యువత కావచ్చు, ప్రజలు కావచ్చు మద్దతు ఇచ్చి గెలిపిస్తే నేను కూడా నా నియోజకవర్గంలో అనేక ఇండస్ట్రీస్ కంపెనీలు తెస్తానని వాళ్ళకి భరోసా కల్పించడం జరిగింది. కాబట్టి మొట్టమొదటి ఓటు వచ్చిన ప్రతి విద్యార్థికి కూడా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అమూల్యమైన ఓటుని ఒక ప్రయోజనకరమైన పార్టీకి, ఒక దిశానిర్దేశం ఉన్న నాయకుడికేసి భారతదేశంలోనే గొప్ప చరిత్ర కలిగిన నాయకుడిని తిరిగి మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఇప్పుడే తెలియజేసుకుంటూ నమస్కారం అండి. ఈరోజు చిత్తూరు పట్టణంలో టిఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో అనేక వేలాది మంది విద్యార్థులతో ఈరోజు విద్యార్థి సదస్సు ఏర్పాటు చేశాం. మై ఫస్ట్ ఓట్ ఫర్ సిపిఎన్ అనే కాన్సెప్ట్ దేనికోసం నారా చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఓటు వేయాలనేసి ఈరోజు చిత్తూరు ఎమ్మెల్యే క్యాండిడేట్ గురుజాల జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జరిగింది. సో ప్రతి ఒక్క విద్యార్థులు కానీ యువత కానీ గురుజాల జగన్మోహన్ గారిని ఎంతో ఇంటరాక్షన్ అనేది జరిగింది. ఎందుకంటే చిత్తూరు ఎలా అభివృద్ధి చేస్తారో ఆయనకి ఓటు వేస్తే చిత్తూరు ఏ విధంగా అభివృద్ధి చేసి రాష్ట్ర వ్యాప్తంగా చిత్తూరు నియోజకవర్గాలు నెంబర్ 1 స్థాయికి దింపుతారని ప్రజల ద్వారా విద్యార్థుల ద్వారా ఆయన హామీ ఇవ్వడం కూడా జరిగింది. అదే కాకుండా ఈ 5 సంవత్సరాలు జగన్ ప్రభుత్వంలో
ఎంతో మంది విద్యార్థులు కానీ యువతకు నష్టపోయారు. ఈ రోజు 2.5 లక్షల జాబ్ విడుదల చేశారని హామీ ఇచ్చి 2019లో ఈ రోజు విద్యార్థులను యువతని మోసపరిచారు. అదే కాకుండా కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య చెప్తానని చెప్పేసి ఈ రోజు ప్రతి ఒక్కటి కార్పొరేట్ విద్యా సంస్థలలాగా ఏర్పడి విద్యార్థులను మోసం చేశాడు. హాస్టల్ విద్యార్థులు కానీ స్కూల్ విద్యార్థులు కానీ అమ్మఒడి చేసిన విద్యార్థులు కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ప్రతి ఒక్కొక్క పథకం చూసుకుంటే అన్ని పథకాలు నష్టపోయినట్టు ఈ రోజు విద్యార్థులు నష్టపోయినారు. అదే కాకుండా విదేశాలలో చదువుకున్న విద్యార్థులు అంబేద్కర్ విద్యాసిద్ధి పేరుని జగన్మోహన్ రెడ్డి విద్యాసిద్ధి చేపించి దాన్ని నీరుగార్చాడు. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు 2024 ఎలక్షన్స్ లో ప్రతి ఒక్క విద్యార్థులు తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ అందరూ అండదండలు ఉంటుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని గురజాల జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించి చిత్తూరు అభివృద్ధికి మొదటి అడుగు మేమే వేస్తామని చెప్తున్నాం. అదే విధంగా ఇంకొకటి చెప్తున్నాను, నిన్న విజయానంద్ రెడ్డి గారు నడి రోడ్లో ఒక మాట అన్నాడు. మా నాయకుడు ఒక మాట చెప్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు నడి రోడ్లో కూడా నిలబడి, నేను ఒకటే చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీతో పెట్టుకున్న నాయకుడు కానీ తెలుగుదేశం నాయకులతో కార్యకర్తలు మాట్లాడిన నాయకుడు ఇంతవరకు ఎవరు లేదు. మేము అప్పుడు పోరాడుతున్నాం. ఒక 3 నెలల మీద మీరు చెప్పారు చిత్తూరులో తెలుగుదేశం పార్టీయే లేదు, ప్రతిపక్షం లేదని. ఈ రోజు ప్రతిపక్షం అంటే మీకు నిద్ర లేకుండా చేస్తున్నాం. ఈ రోజు ఖచ్చితంగా ఇంకా 45 రోజుల్లో చిత్తూరులో గురజాల జగన్మోహన్ గారు గెలుస్తున్నారు. మిమ్మల్ని ఇంటికి సాగనంపుకుంటారు. వైసీపీ ప్రభుత్వానికి అంతం చేస్తున్నారని సభాముఖంగా తెలియజేసుకుంటారు.